అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ పాలనలో గనులు, ఎక్సైజ్ శాఖలను సొంత ఆదాయ వనరులుగా మార్చుకొని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలోని పలు రీచ్ల్లో ఇసుక నిల్వలు లేకుండా పోయాయని, వారు చేసిన తప్పిదాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక నిబంధనలు పెట్టిందని చెప్పారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు అధికం అవుతాయనే సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ని స్టార్ట్ చేసాం. ఎవరన్నా శాండ్ కావాలంటే ఆ పోర్టల్లోనే బుక్ చేసుకోవచ్చు. దానిలో బుక్ చేసుకుని సొంత వెహికల్ అయితే సొంత వెహికల్కి తెచ్చుకోవచ్చు. లేదు ప్రభుత్వమే వాహనాన్ని ఏర్పాటు చేయమంటే ట్రాన్స్పోర్టేషన్కి దాన్ని కూడా వాళ్ళు బుక్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుని అక్కడ సీనరేజ్ ఛార్జెస్, అలాగే అక్కడ ర్యాంప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టుకుని వాళ్ళు తెచ్చుకునే దానికోసం మరి ఉచితంగా ప్రభుత్వం ఎటువంటి దీంట్లో ఆదాయం తీసుకోకుండా కేవలం సీనరేజ్ ఆ పంచాయతీల డెవలప్మెంట్ కోసం, అట్లాగే అక్కడ శాండ్ తోడడం కోసం మిషన్ ఛార్జెస్ వాళ్ళు కట్టుకోవడానికి తీసుకోవడం జరిగింది. దీని మీద ఆల్రెడీ బుకింగ్ అయినంత వరకు జరుగుతున్నాయి. ఏపీ